మీకు ఎప్పుడైనా ఎటువంటి రీజన్ లేకుండా అలసిపోయినట్లు అనిపించిందా? అలా అలసిపోవడాన్ని ఏమంటారు? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు తప్పకుండా వాచ్ చేయండి. బయటికి ఎంతో స్ట్రాంగ్గా నవ్వుతూ కనిపించే మహిళలే లోపల ఎక్కువగా అలసిపోతూ ఉంటారంట. ఈ విషయం మీకు తెలుసా? అటువంటి ఒక మహిళ కథని ఈరోజు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ కుటుంబంలో రాధ అని ఒక అమ్మాయి ఉండేది. తనే ఆ ఇంటికి పెద్ద కూతురు. తనే ఆ కుటుంబ బాధ్యతల్ని చిన్నప్పటి నుంచి చూసుకుంటూ ఉంటుంది. పేరెంట్స్ కూడా తనని మీదే డిపెండ్ అయ్యేవాళ్ళు. తన అక్క, చెల్లి, తమ్ముడు అందరి బాధ్యతలను కూడా తనే చూసుకుంటేది. తను అందరి ప్రాబ్లమ్స్ను వినేది, అన్నిటికీ అడ్జస్ట్ అయ్యేది, అన్నిటినీ సాక్రిఫైస్ చేసేది. అందరూ తన్ని ఒక్కసారి కూడా నువ్వు మానసికంగా, ఫిజికల్గా అలసిపోయావా అని ఎప్పుడూ అడగలేదు. ఎందుకో తెలుసా? తను బయటికి ఎప్పుడు నవ్వుతూ స్ట్రాంగ్గా అనిపించడం వల్ల తనకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అనుకునేవాళ్ళు. కానీ తను మానసికంగా, ఎమోషనల్గా ఎంతో అలసిపోయి ఉంటుంది. ఇలా రాధలాగే ఎంతోమంది మహిళలు బయటికి నవ్వుతూ కనిపిస్తున్నప్పటికీ కూడా మానసికంగా అలసిపోయి ఉంటారు. అసలు ఆ మానసిక అలసటని ఏమంటారో మీకు తెలుసా? తెలిస్తే మీరేమనుకుంటున్నారు నాకు కమెంట్ చేయండి. అసలు దాన్ని ఏమంటారు? అది ప్రాబ్లమా? ఒకవేళ దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇటువంటివన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమవుతుంది అనుకున్న వారికి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.